అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సుల్తానీ స్టూడియో. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలికి టూర్ వేశారండి. ఎందుకు? ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎందుకు ఆయన గారు రావడం అని మీకు డౌట్ వస్తుందేమో. ప్రజలు ప్రశాంతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా నచ్చుతుందండి? సో అందుకనే ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, సమాజంలో ఏదో ఒక అలజడి సృష్టించేసి వెళ్ళిపోదాం, తర్వాత బెంగళూరు పోయి తాపీగా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో అక్కడ అలాగైపోయింది, ఇదిగో ఇక్కడ అలాగైపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని చెప్పేసి ఏదో ఆయన స్టైల్లో ఆయనకు నచ్చినట్టు ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడుకోవడం కోసం అని చెప్పేసి ఇట్లాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇంతకీ ఇప్పుడు ఈరోజు తెనాలికి ఆయన రావడానికి రీజన్ ఏంటి అంటే, మనందరం చూసాం కదా, తెనాలి 1 PS పరిధిలో పనిచేసే రాములు నాయక్ గారు నడి రోడ్డు మీద 3 గంజాయి రౌడీ షీటర్గాలను అరికాలి కోటింగ్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకడు జాన్ విక్టర్ అని ఒకడు ఉన్నాడు. పాపం బేసిక్గా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జాన్ విక్టర్ని పోలీసులు కొట్టేసరికి బాగా హట్ అయిపోయి మా మతం వాడినే కొడతారా అని చెప్పేసి అతన్ని పరామర్శించడానికి బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాడు. ఈ జాన్ విక్టర్ అనేవాడు, అలాగే వాడితో పాటు ఉన్నటువంటి ఇంకా 2, వాళ్ళల్లో ఒకడు కరీముల్లా, ఇంకొకడు నవీను. వీళ్ళు 3 సాంప్రదాయని శుద్ధపూసలని మీరేమన్నా అనుకుంటారేమో. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టు. వాళ్ళ మీద ఒక్కొక్కడి మీద 11-12 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసులలో వాళ్ళు నిందితులు. పైపెచ్చు వీళ్ళంతా ఆ తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ రైట్ హ్యాండ్స్. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయిపోయాడు అనమాట. స్టేట్లో ఎక్కడెక్కడ నేరస్తులు ఉన్నారో, ఎక్కడెక్కడ రౌడీలు, గూండాలు, గంజాయి స్మగ్లర్సు, కబ్జాకోర్లు, కూనీకోర్లు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ గ్యాదర్ చేసుకొని అందరినీ తన పార్టీలోకి చేర్చుకొని ఈ రౌడీ మూక, ఈ సైకో మూకతో 2029 ఎలక్షన్లో పోరాడదామని చెప్పేసి ఆయన గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే జగన్ 2.0 అంటారు. ఆయన ఆల్రెడీ అన్నాడు కదా, జగన్ 2.0 చూపిస్తాను అని. ఆ జగన్ 2.0 ఏంటి అనేది చాలా అబ్జర్వ్ చేసి డీకోడ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో జగన్ 2.0 అంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి నేరస్తులను అందరినీ పోగేసుకొని తన పార్టీలో చేర్చుకొని తన వెంట తిప్పుకోవడం ద్వారా 2029 ఎన్నికల్లో పోరాడదాం అని ఉన్నాడు. అంటే 2029 ఎన్నికల్లో మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతూ ఉంది అని క్లియర్ ఇండికేషన్ ఇస్తూ ఉన్నాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం పెయిడ్ బ్యాచ్ వీళ్ళంతా ఎంత నీతి సూత్రాలు వల్లిస్తున్నారంటే, దళితుల్ని ఇష్టం వచ్చినట్టు కూటమి ప్రభుత్వం టార్చర్ పెడతా ఉందంట. అందుకని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తూ ఉన్నాడంట. ఈయన గారికి దళితుల మీద ఇంత ప్రేమ బకెట్ల కొద్దీ ఒలక పోసుకుంటా ఉంటే నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఈయన సొంత నియోజకవర్గం పులివెందులో ఒక దళిత మహిళను వీళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే రేప్ చేసి చంపేసి రోడ్డు మీద పడేసిపోయారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈయన గారు ఆ మహిళ కుటుంబాన్ని కనీసం పరామర్శించాల. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈయన గారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళితుడు సుబ్రహ్మణ్యంని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ అనంతబాబును కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయాల. ఈయన గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి విశ్వరూపు కొడుకు ఒక దళితుడిని చంపేసి జైలుకు పోతే ఆ విశ్వరూపును కానీ ఆ విశ్వరూపు కొడుకును కానీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల. ఈయన పార్టీకే చెందినటువంటి తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనాలు గుండు కొట్టినటువంటి కేసులో ముద్దాయిగా నిరూపించబడి జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. అతన్ని ఇప్పటిదాకా ఆయన గారు సస్పెండ్ చేయాల పార్టీ నుంచి. ఇక దళితుడు సుధాకర్ గురించి మనందరికీ తెలిసిండేదే. ఈయన గారి పాలనలో 5 సంవత్సరాల్లో దళితుల మీద ఏ రేంజ్లో దాడులు జరిగినాయో మనందరం చూస్తూనే ఉన్నామన్నమాట. తన పరిపాలనలో ఆ రేంజ్లో దళితుల మీద ఇష్టారీతిన దాడులకు ఉసిగొల్పి వాళ్ళ రౌడీ మూకను ఇప్పుడు దళితుల మీద అదేదో ఆయనకు ప్రేమ పొంగి పొర్లిపోతూ ఉన్నట్టు, బకెట్లు కారిపోతూ ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. పైపెచ్చు ఇక్కడ చిన్న మాట గుర్తు చేస్తాను నేను. జాన్ విక్టర్ అనేవాడు దళితుడు కాదు, అతను క్రైస్తవులు దళితులు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో ఈయన గారు ఆ జాన్ విక్టర్ని పరామర్శించడానికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తూ ఉంది సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరికీ. అఫ్కోర్స్ నాకు కూడా వస్తూ ఉంది. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు అనేది ప్రధాన వ్యవసాయంగా ఉండేదన్నమాట. గంజాయి విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో దొరికేది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు మాత్రము ఆంధ్రప్రదేశ్ వైపే చూపించేది. మనందరము అన్ని రాష్ట్రాల పోలీసుల చేత ఊహించుకోవడం కూడా జరిగింది గత 5 సంవత్సరాల పాటు. అధికారం కోల్పోయిన తర్వాత
గంజాయి సేల్స్ పడిపోయినాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చింది, గంజాయిని ఎక్కడికక్కడ సమూలంగా నాశనం చేసుకుంటూ పోతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో దాదాపు ఆల్మోస్ట్ 70% గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేసింది. దాంతో ఆదాయ వనరులు అడుగంటిపోయినాయి జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 సంవత్సరాలు పాపం పార్టీని రన్ చేసుకోవాలంట కదా, ఆయన దగ్గర డబ్బులు లేవంట. అందుకని గంజాయి అమ్ముతే వచ్చేటటువంటి డబ్బులు ఆ పార్టీని రన్ చేసుకోవడానికి వాడుకుందాం అనుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఆ గంజాయి మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంది. కాబట్టి ఈ స్మగ్లర్లు అందరినీ కూడేసి అసలు ఎందుకు సేల్స్ తగ్గుతున్నాయి, సేల్స్ పెంచుకునే దానికోసం ఏ మార్గాలు అన్వేషించాలి అని చెప్పేసి ఆ స్మగ్లర్లకు ఏమన్నా కానీ ఐడియాలు ఇచ్చిపోతాడేమో అనేటటువంటి డౌట్ కూడా వస్తూ ఉంది. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.